ఇచ్చినందుకుగా నిరసనగా నేను 24 గంటలు ఉపవాస దీక్ష చేసి శ్రీ సంతపేట శ్రీ రాముల వారు ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా కూర్చుంటూ అదే విధంగా 24 అవర్స్ తర్వాత పాదయాత్రగా బయలుదేరి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ పాపులను ప్రక్షాళన చేయండి, మీ గోవిందనామ స్మరాన్ని కించపరుస్తున్నారు అని మనోవేదనతో చేయటం జరుగుతుంది. గతంలో మాకు ఈ రోజు మాత్రం పార్టీలతో సంబంధం లేదు. ఒక హిందూ తత్వాన్ని ఒక బాధతో చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఎవరైనా సరే గోవిందనామ ఉచ్చారణ చేసుంటారు, కానీ మరి నిన్నటి దినాన వైసీపీ పార్టీ వాళ్ళు వ్యంగ్యంగా అన్య మతస్థులతో డ్యాన్సులు వేస్తూ అక్కడే పేక ముక్కలు పెట్టి పేకాటాడుతూ బైకులతోటి రౌండ్ అప్ చేస్తూ డ్యాన్సులు వేస్తూ అసలు నాకు అర్థం కావటంలా రాబోయే రోజుల్లో రాజకీయం కోసం హిందూ దేవుణ్ణి ఈ విధంగా కించపరుస్తారా అని ఒక బాధ కలుగుతా ఉంది. ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు హిందువు కాబట్టి తర్వాత మతాలు మారుంటారు, కానీ ఏ మతమైనా ఒకటే. ఏ ఒక్క మతాన్ని కూడా కించపరచకూడదు, హిందూ దేవుణ్ణి కించపరచకూడదు, యేసు ప్రభువుని కించపరచకూడదు, అల్లాని కించపరచకూడదు. ఒకవేళ మీరు పాడాలనుకుంటే గోవిందనామ ఉచ్చారణ చెయ్యొచ్చు, కానీ దానికి సక్రమమైన మార్గం ఉంటుంది. అలాంటి మార్గం కాకుండా మీ పొలిటికల్ మైలేజ్ కోసం పిచ్చి పిచ్చిగా అసలు ఎందుకు చేస్తున్నారో అనేసి, అసలు మనము ప్రతిపక్షంలో ఉన్నామా అధికార పార్టీలో ఉన్నామా అనేది లేకుండా అధికార దాహంతో 5 సంవత్సరాలు అనుభవించిన రోజులు ఏ విధంగా ప్రవర్తించామో మర్చిపోయి ఈ రోజు మీరు ఈ విధంగా చేయటం చాలా బాధాకరమైన విషయము. దీనికి ప్రతి ఒక్క హిందువు బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ప్రతినిధిగా మా మహిళలు అందరము కూడా 24 గంటల ఉపవాస దీక్ష రేపు ఉదయం, ఈ రోజు 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ఉపవాసం ఉండి స్వామి వారికి ఇక్కడ నుండి మహిళలందరూ కూడా భారీ ఎత్తున పాదయాత్రకు వెళ్ళి, ఇందులో ఎటువంటి రాజకీయం లేదు, ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి శిక్షించమని నేను కోరుకోను. స్వామి ఈ విధంగా కించపరిచి రాజకీయాలకు వాడుకునే పాపులను ప్రక్షాళన చేయండి అనే నినాదంతో నేను చేయటం జరుగుతుంది. దయచేసి హిందూ సంఘాలు, హిందూ బంధువులు, హిందువులు ప్రతి ఒక్కళ్ళు, ఏ మతం అయినా సరే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి తగిన విధంగా మీరందరూ కూడా మార్పు తెచ్చే విధంగా ప్రవర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమో వెంకటేశాయ.